ఉచ్చు బిగుస్తోంది. ఏపీలో వర్మపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లాలో వర్మపై కేసు నమోదైంది. టీడీపీ నేతల ఫిర్యాదుతో రావికమతం బిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మార్ఫింగ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి రాక్షసానందం పొందారు. ఇక వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని గల్లా నానిబాబుతో పాటు న్యాయవాది బుల్లిదొర డిమాండ్ చేశారు. మరోవైపు ఆర్జీవీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్పై ఆర్జీవీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి రాక్షసానందం పొందారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఆర్జీవీకి ఉచ్చు బిగుస్తోంది. ఏపీ వ్యాప్తంగా ఆర్జీవీపై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది. వర్మపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అరెస్టు భయంతో వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్జీవీ పిటిషన్పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు వాదనల అనంతరం తీర్పు మంగళవారానికి వాయిదా వేసింది. ఈ నెల 9వ తారీఖున నేను రామగోపాల్ వర్మ గారి పైన కేసు పెట్టడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి పైన లేడీస్ చంద్రబాబు నాయుడు గారు ఏమో శారీతో ఉన్నట్టు, పవన్ కళ్యాణ్ గారు ఏమో పంజాబీ డ్రెస్తో ఉన్నట్టు, లోకేష్ గారు ఏమో పంజాబీ డ్రెస్తో ఉన్నట్టు ఇన్విటేషన్ ఇచ్చినట్టు. ఇది సభ్య సమాజం హర్షించే పోస్టులు కాదు. రామగోపాల్ వర్మ ఇటువంటి చిల్లర పోస్టులు పెట్టుకునే స్థాయికి ఎందుకు దిగజారిపోయాడు అంటే వైసీపీ నమ్ముకోవడం వల్ల. వైసీపీ నాయకుల విధానాలకి ఇతను అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ విధంగా మారిపోయాడు. లాస్ట్కి పోస్టులు ట్విట్టర్లో పోస్టులు పెట్టుకునే స్థాయికి దిగజారిపోయాడు. కనీసం 9వ తారీఖున కంప్లైంట్ పెడితే 14వ తారీఖులో మా రావుపతి ఎస్ఐ గారు హైదరాబాద్ వెళ్ళి నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన రామగోపాల్ వర్మ ఇప్పటికి వచ్చి కనీసం స్టేషన్కి రాలేదు. ఈరోజు ముందుగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని హైదరాబాద్లో దాగోవలసిన కర్మకి అతను దిగజారిపోయాడు. అతని ధైర్యాలు, సాహసాలు, అతని మాటలు వింటుంటే ఏమో రామగోపాల్ వర్మ అంటే ఎవడైనా సరే ఏకలా మాట్లాడతాడరా అని అనుకునే స్థాయి నుంచి రామగోపాల్ బతుకు వైసీపీ పార్టీని నమ్ముకున్న తర్వాత ఎంత దిగజారిపోయింది ఎట్లా స్థాయికి. రామగోపాల్ వర్మ గారి మీద కేసు నమోదైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 9వ తారీఖున ఆయన మీద నానిబాబు అనే ఒక వ్యక్తి రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా వీళ్ళు కేసు కూడా క్రైమ్ నెంబర్ 172/24గా క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే రామగోపాల్ వర్మ గారిని హాజరవ్వమని చెప్పేసి 41 CRPC కింద నోటీస్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఆయన వేరే షెడ్యూల్లో బిజీగా అప్పటికే ఉండటం వల్ల ఆయన రావడానికి అవ్వదు కాబట్టి ఆయన తరపు నుంచి ఒక లెటర్ పంపించడం జరిగింది, వారం రోజులు గడివమని. దాన్ని రావికమతం పోలీసు వారికి అందజేయడానికి వచ్చాము. అయితే పోలీసు వారు రిసీవ్ చేసుకున్నారు. అది పై ఆఫీసుల దృష్టిలో పెట్టి దాని మీద ఏం చేయాలనే దాన్ని ఆలోచించి చెప్తామని చెప్పారు. అయితే దీనికోసం మరి పోలీసు వారు ఏ విధంగా స్పందిస్తారో, టైం ఇస్తారా లేకపోతే దాన్ని రిఫ్యూజ్ చేస్తారా, తీసుకుంటారా అనే విషయం ఇంకా మాకైతే తెలియదు. ధర్మలో ఏం జరుగుతుందో చూసి మిగతా విషయాలు వెల్లడిస్తాం.